శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు ఆషాఢ బహుళ విధియ గురువారం బృహస్పతికి సంబంధించినటువంటి వారం. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అని చెప్పి బృహస్పతిని ఈరోజు ప్రార్థించాలి. ఆయన యొక్క అనుగ్రహానికి మనం పాత్రులం కావాలి. 7 వారాలు 7 గ్రహాలకి ఆధిపత్యం పొంది ఉన్నాయి. 7 గ్రహాల ఆధిపత్యాన్ని పొంది ఉన్న ఆయా వారాలలో ఆయా గ్రహాలు ప్రార్థింపదగినటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క అనుగ్రహం పొందదగి ఉన్నది. రాహుకేతువు నవగ్రహాల్లో రాహుకేతువులు ఛాయాగ్రహాలు కాబట్టి వాళ్ళకి వారాలు లేవు, కానీ మిగతా గ్రహాలకి వారాలు ఉన్నాయి. గురువారము గురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి వారం. ఆయన దేవానాంచ ఋషీణాంచ గురుం. బృహస్పతి మనకే గురువు కాదు, దేవతలకి గురువు. ఆయన రాక్షస గురువు శుక్రాచార్యుడైతే దేవతల గురువు ఋషులకి గురువు అయినటువంటి వాడు బృహస్పతి. అటువంటి బృహస్పతి బుద్ధికి అధిపతి అయినటువంటి వాడు. ఏదైనా బుద్ధి సక్రమంగా పనిచేస్తేనే మనం యోగ్యమైనటువంటి రీతిలో జీవనాన్ని వెళ్ళదీసుకోగలం. బుద్ధి సక్రమంగా పనిచేయకపోతే అనేక రకాల విపర్యాయాలు ఏర్పడతాయి, ప్రమాదంలో పడిపోతూ ఉంటాం. మన ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు ఇవన్నీ కూడా, ముఖ్యంగా జ్ఞానేంద్రియములు ఇంద్రియార్థములందు ప్రవర్తిస్తూ ఉంటాయి. ఏ ఇంద్రియమునకు ఏది ఇష్టమైనదో ఆ ఇంద్రియం దానివైపు పరిగెత్తుతూ ఉంటుంది. అది మంచా చెడ అనేటటువంటిది కూడా వివేచన చేసే పరిస్థితి ఇంద్రియాలకి ఉండదు. వాటి మీద అధిపతి అయినటువంటి మనస్సు వాటికి చెప్పాలి, ఇది తగినది, ఇది తగనిది అని చెప్పి. చూసేవి ఉంటాయి, నేత్రములకు సంబంధించినటువంటివి. ఇంద్రియాలు కోరుతూ ఉంటాయి, అన్నీ చూడాలనిపిస్తూ ఉంటుంది నేత్రాలకి. అయినంత మాత్రాన అన్నీ చూడదగినవి కాదు, కొన్ని చూడకూడనివి ఉంటాయి. అటువంటి వాటి విషయంలో మనస్సు ప్రేరేపించకూడదు. ఆ మనస్సు బుద్ధి యొక్క ప్రమేయం లేకపోతే చెడునందు కూడా ప్రవేశపెడుతుంది. కాబట్టి మనస్సుని అదుపులో ఉంచటానికి, మనస్సు ద్వారా ఇంద్రియాలని అదుపులో ఉంచటానికి ప్రధానమైనటువంటి మార్గము బుద్ధి సక్రమంగా ఉండటం. ఆ ప్రధానమైనటువంటి బుద్ధి గురువుని అధీనంలో ఉంటుంది కాబట్టి, బృహస్పతి అధీనంలో ఉంటుంది కాబట్టి, ఆ బృహస్పతిని ప్రార్థించేటట్లయితే మనకి సరైనటువంటి బుద్ధిశక్తి ఏర్పడుతుంది. బుద్ధి పని చేయటము అందరికీ పనిచేస్తుంది. దుర్మార్గులైనటువంటి వాళ్ళు బుద్ధిని ఉపయోగపెడుతూనే ఉంటారు. కాకపోతే వాళ్ళని బుద్ధి లేని వాళ్ళు అంటాం. దుర్మార్గం చేసినటువంటి వాడు కూడా బుద్ధి లేకుండా ఏ పని చేయలేడు. బుద్ధితో ఆలోచించి అన్నీ చేస్తాడు. కానీ సరైనటువంటి సద్బుద్ధి కాదు కాబట్టి వాడిని బుద్ధి లేని వాడి కిందే చెబుతూ ఉంటాం. అలా మనం బుద్ధి లేని వాళ్ళం అనిపించుకోకుండా ఉండాలి అంటే సద్బుద్ధి కలిగి ఉండాలి. ఆ సద్బుద్ధి కలిగి ఉండాలంటే సద్బుద్ధిని ప్రసాదించేటటువంటి ఆ బృహస్పతి యొక్క అనుగ్రహం మనం పొందాలి. అటువంటి ఆయన అనుగ్రహం పొందాలి అంటే ఈ రోజున బృహస్పతిని గురించి ప్రార్థించటం, గురువుని ప్రార్థించుకోవటం మంచిది. వరాక్షమాలా దండంచ కమండలధరం విభుం
పుష్యరాగాంకితం పీతం వరదం భావయేద్గురుం అని చెప్పి గురువుని భావన చేయాలి. వరాక్షమాల దండంచ, ఆయన అక్షమాల ధరించి ఉంటాడు, నిరంతరము జపనిష్ట కలిగి ఉంటాడు. అట్లాగే దండము కమండలధరం విభుం, దండ కమండలాలు ఉంటాయి. కమండలము ఎప్పటికప్పుడు జలంతో ఉండి నిత్యకృత్యాలు నెరవేర్చుకోవటానికి, సంధ్యావందనాది జపతపాదులు నిర్వహించుకోవటానికి కమండలము. అట్లాగే దండము దశగుణం భవేత్ అని చెప్పి వాళ్ళ చేతిలో ఉండేటటువంటి దండము మామూలు కర్ర లాంటిది కాదు. ఈ దండము జపమునకు సహకరించేటటువంటిది. అట్లాంటి దండ కమండలాలు రెండు ఈయన చేతిలో ఉంటాయి. ప్రాతకాలంలో నాభికి అభిముఖంగా జపము చేయాలి. చేతిని కానీ మాల కానీ అక్కడ పెట్టుకుని చేయాలి. మధ్యాహ్న సమయం అయ్యేటప్పటికీ హృదయానికి అభిముఖంగా సుమారుగా ఆ ఎత్తులో ఉంచుకుని జపము చేయాలి. చేతిని ఆ ఎత్తులో ఉంచుకోవాలి. జపమాల ఉన్నా కూడా అలా ఉంచుకోవాలి. అదే రాత్రి చేసేటప్పుడు నాసికకి అభిముఖంగా ఉంచి జపము చేయాలి. ఇలా ఎంతసేపును ఉంచగలరు? అందుకోసమని దండం ఉపయోగపడుతూ ఉంటుంది. దండం మీద చేయి పెట్టుకుని రుద్రాక్ష మాల జపమాల తిప్పుతూ ఉంటారు. అటువంటి దండ కమండలాలు రెండు అంటే అనుష్ఠానానికి మార్గదర్శకుడు కూడా బృహస్పతి. అట్లా దండ కమండలాలు ఆయన ధరించి ఉంటాడు. పుష్యరాగాంకితం, ఆయన పుష్యరాగము అనేటటువంటి రత్నంకి అధిపతి. ఆయన అధిష్టాన నక్షత్రం పుష్యరాగం. అందులోనే గురుగ్రహం బాగుండకపోతే పుష్యరాగం ధరించాలి. పుష్యరాగంతో ఉంగరం చేయించుకోవటము, ఏదో రీతిగా ఆ పుష్యరాగాన్ని ధరించటము. ఆ పుష్యరాగము ద్వారా సూర్యకిరణాల కాంతి అది ఒంటి మీద ప్రసరించటం వల్ల గురుగ్రహమునకు సంబంధించినటువంటి లోపం తొలగిపోతుంది. కాబట్టి అటువంటి పుష్యరాగాన్ని ధరిస్తూ ఉండటం అనేటటువంటిది అవసరం. ఆయనకు సంబంధించినటువంటి కారకాలు సక్రమంగా, ఆయన సంతాన కారకుడు. మంచి సంతానం కలగాలి అంటే ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి, ఉత్తమ సంతానం కనటం కోసమని. అట్లాగే గృహకారకుడు కూడా, గృహాన్ని ఇవ్వాలన్నా కూడా ఆయన అనుగ్రహం ఉండాలి. అటువంటి వాటి కోసమని ఆయన్ని ప్రార్థించటం మనకు కర్తవ్యంగా చెప్పబడ్డది. ఈ పుష్యరాగాన్ని మనం గురువు యొక్క ప్రతినిధిగా ధరిస్తాం. ఆయన లోటు ఉంటే అది తీరటం కోసమే ధరిస్తాం. ఆయన లోటు అంటే ఏమిటి అనంటే, ఆయన శత్రుక్షేత్రంలో ఉంటే బలహీనుడుగా ఉంటాడు. మకరము గురువుకి శత్రుక్షేత్రం, నీచ. మకరము నీచ, శత్రుక్షేత్రంలో ఉన్నా నీచలో ఉన్నా కూడా బలహీనుడిగా ఉంటాడు. మకరం అనేటటువంటి శత్రుక్షేత్రము నీచ కూడా, ముఖ్యంగా నీచ మకరం. శత్రుక్షేత్రాలు శుక్ర శని రిపువు అని చెప్పి, శుక్రుడు శని వీళ్ళిద్దరూ కూడా గురువుకి శత్రువులు. కాబట్టి శుక్రుడి క్షేత్రాలైనటువంటి వృషభము, అట్లాగే శుక్రుడి క్షేత్రమైనటువంటి తుల, ఈ రెంటిలో కనుక బృహస్పతి ఉండేటట్లయితే బృహస్పతి బలహీనుడుగా ఉంటాడు. ఎందువలంటే శత్రుక్షేత్రాలు. అలాగే శనికి సంబంధించినటువంటి మకరము కుంభము, ఇవి రెండు కూడా శత్రుక్షేత్రాలే. ఈ నాలుగిట్లో ఉంటే బలహీనుడుగా ఉంటాడు. మకరంలో ఉండేటట్టయితే నీచ కూడా కాబట్టి మరీ బలహీనుడుగా ఉంటాడు. ఆయా సందర్భాలలో బృహస్పతికి సంబంధించినటువంటి ఇటువంటి ధ్యానాలు చేయటం, లేకపోతే జపం చేయించుకోవటం ఇంకా విశేషం. శనగలు ఆయనకి సంబంధించినటువంటి ధాన్యం కాబట్టి శనగలని దానం చేయటము, పుష్యరాగం ఆయనకు సంబంధించినటువంటి రత్నము కాబట్టి ఆ పుష్యరాగ రత్నాన్ని ఏదో రూపంగా ధరించటం, అలా చెయ్యాలి అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. దేవమంత్రి విశాలాక్ష సదా లోకహితే రతః అనేక శిష్య సంపూర్ణ పీడాం హరతు మే గురుహు. దేవమంత్రి విశాలాక్ష, దేవమంత్రి అయినటువంటి వాడు, దేవతలకి మంత్రి అయినటువంటి వాడు విశాలాక్షుడు.
సదా లోకహితే రతః, నిరంతరము లోకము యొక్క మేలు కోరేవాడు, అనేక శిష్య సంపూర్ణ, శిష్యులతో అనేక మంది శిష్యులతో కూడినటువంటి అతడు నా పీడను తొలగించుగాక అని చెప్పి బృహస్పతిని ప్రార్థిస్తే ఆయన యొక్క దయ వల్ల మనము అన్ని రకాల క్షేమంగా ఉంటాం. కాబట్టి ఈ రోజున గురు గ్రహానికి సంబంధించినటువంటి ప్రార్థన చేసి బృహస్పతి యొక్క అనుగ్రహానికి పాత్రులమై బుద్ధిశక్తితో అన్నింటా కూడా విజయం సాధించాలి. స్వస్తి.